స్పైడర్ మ్యాన్ అభిమానులు అందరూ దాదాపుగా 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎట్టకేలకు థియేటర్లకు వచ్చేసింది. అయితే ఇది మాత్రం ఈసారి ఒక సూపర్ హీరో యాక్షన్ మాత్రమే కాదు, పీటర్ పార్కర్ జీవితంలో జరిగే ఒక ఎమోషనల్ స్టోరీ. మరి ఈ సినిమా భారీ హైప్ ను అందుకుందా? టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ గా మ్యాజిక్ చేశాడా? ఇప్పుడు పూర్తిగా ఈ మూవీ రివ్యూ చూద్దాం పదండి. నోవే హోమ్ తర్వాత ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్ అయితే మర్చిపోయింది. ఎంజే నెడ్ కూడా అతన్ని గుర్తుపట్టారు. అయినా కూడా స్పైడర్ మ్యాన్ గా తన బాధ్యతలను వదలకుండా న్యూయార్క్ అయితే కాపాడుతూనే ఉంటాడు. కానీ తన వాళ్ళని తిరిగి పొందాలనే కోరిక మాత్రం అతన్ని ప్రతి క్షణం వెంటాడుతూ ఉంటుంది. ఇదే సమయంలో జీన్ గ్రే అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవ్వడంతో కథ మొత్తం కొత్త మలుపు తిరిగిపోతుంది భయ్యా. అసలు ఆమె ఎవరు, ఆమె వల్ల ప్రపంచానికి వచ్చే నష్టం ఏమిటి, పీటర్ దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథ. అయితే సినిమా మొదట 15 నిమిషాలు మాత్రం కాస్త ఫాస్ట్ గా అనిపిస్తుంది. వరుస యాక్షన్ సీన్స్ వల్ల కథలోకి వెళ్ళడానికి అయితే కొంత సమయం పడుతుంది. కానీ ఒక్కసారి స్టోరీ ట్రాక్ లోకి వచ్చాక మాత్రం సినిమా చివరి వరకు చాలా ఎంగేజింగ్ గా స్టార్ట్ అవుతుంది. మధ్య మధ్యలో వచ్చే కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది భయ్యా. పీటర్ ఫ్రాంక్ మధ్య వచ్చే సీన్స్ చాలా ఎంటర్టైనర్ గా ఉంటాయి. రైటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం పీటర్ క్యారెక్టర్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు భయ్యా. కానీ జీన్ గ్రే క్యారెక్టర్ కి మాత్రం ఇంకాస్త స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఇచ్చి ఉంటే విలన్ సైడ్ మాత్రం ఇంకా పవర్ఫుల్ గా అనిపించేది. అలాగే పోస్ట్ క్రెడిట్ సీన్ విషయంలో కూడా అభిమానులు మాత్రం పెద్ద సర్ప్రైజ్ ఆశిస్తాడు. స్పైడర్ మ్యాన్ 5 కి హింట్ ఇచ్చిన అది ఇంకాస్త గ్రాండ్ గా ఉండాల్సిందే అని అనిపిస్తుంది. టెక్నికల్ గా చూసుకుంటే సినిమా మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. విజువల్స్, CGI, హై బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ కొరియోగ్రఫీ అన్ని టాప్ క్లాస్ లో ఉన్నాయి. ముఖ్యంగా 3D లేదా 4D యాక్షన్ లో చూసుకుంటే కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి భయ్యా. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ గా అదర కొట్టేశాడు. ఈసారి యాక్షన్ తో మాత్రమే కాదు, తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో కూడా ప్రేక్షకులందరినీ ఆకట్టి పడేశాడు. ఓవరాల్ గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ కంప్లీట్ ఎమోషనల్ సూపర్ హీరో మూవీ అనే చెప్పుకోవచ్చు. యాక్షన్, కామెడీ, విజువల్స్ తో పాటు హృదయాన్ని తాగే కథ కూడా ఉండడంతో ఈ సినిమా మార్వెల్ అభిమానులందరినీ నిరసపరచదు. మరి స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని అయితే థియేటర్ లో మిస్ అవ్వకండి. నా రేటింగ్ మాత్రం 5 కి అయితే 4.25 ఇస్తా. సో మరి మీరు కూడా మూవీ చూసుంటే కామెంట్ చేయండి. మరి మీ అందరికి ఈ సినిమా ఎలా అనిపించింది, బాగానే వర్కౌట్ అయిందంటారా? కామెంట్ లో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే మన సినీ లాజిక్ ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఫైనల్ గా ఈ వీడియో చివరి చూసుంటే చాలా థ్యాంక్స్ గైస్.